నానులే అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా చక్కగా పాట పాడి దేవుని స్తుతించిన క్యాథరిన్ కి మా అందరి తరఫున వందనాలు తెలియజేస్తా ఉన్నామ్మా. ఇప్పుడు పద్మ, సహోదరి పద్మ ముగ్గురు కుమార్తెలు, వీళ్ళ గురించి నేను చెప్పడం చాలా ఇష్టపడుతున్నా. వారికి ముగ్గురు కుమార్తెలు చాలా చక్కగా ప్రభువులో పెంచిన సహోదరి. ముగ్గురు బిడ్డలు ప్రభువుని ఆరాధించే కుటుంబం ఆ కుటుంబం. ఈ రోజు మన మధ్య ఉన్న చాలా సంతోషం. తన సాక్ష్యము సమయం ఉంటే వాక్యాన్ని కూడా పంచుకోవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. పద్మ వందనాలమ్మా. వందనాలు. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన కేజీ అక్క గారికి వందనాలు. వాళ్ళ టీంకి, సంఘానికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించిన ప్రసన్న గారికి, విజయ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుడి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు. ఎందుకు పనికిరాని దాన్ని, చెత్తలాంటి ధూళిలాంటి దాన్ని నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇలాంటి గొప్ప అవకాశాన్ని మరి దేవునిలో మరి ఎంతో మరి బలపడి రక్షింపబడి కుటుంబాన్ని రక్షించుకొని మరి అనేక మంది కొరకు ప్రార్థన చేయటానికి అన్ని విషయాల్లో కూడా దేవుడు మరి బలపడటానికి ఎంతో దేవుడు సహాయం చేశాడు. అయితే మరి నా కుటుంబం ముగ్గురు మరి ఇప్పుడే చెప్పారు కదా సహోదరి, ముగ్గురు ఆడపిల్లలు. నా భర్త అయితే వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది. దాంట్లో మరి జాబ్ చేసేవాళ్ళు. మరి ఆ సింగరాయకొండ ఆ ఏరియాలో మరి ఇటు కొండేపి ఆ ఏరియాలో చేసేటప్పుడు మరి ఎంతో దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఆ విధంగా అది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కాబట్టి ఎంతో దేవుడు మాకు సహాయం చేశాడు. దేవునిలో ఎదగటానికి కూడా ఎంతో సహాయం చేశాడు దేవుడు. మా వారు కూడా దేవుని వాక్యం ప్రకటించేవాళ్ళు. ఆ విధంగా మరి అది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇంకా కొంచెం మేము డెవలప్ అవ్వటానికి కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. మరి ఆ ఏరియాలో ఉన్నప్పుడు మరి పిల్లలు మరి ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఎంతో మరి మా కుటుంబానికి తోడుగా ఉండి కృపనిచ్చాడు. ముగ్గురు మరి ఆడపిల్లలు మరి అలాగే మరి వారి వివాహాలు మరి ఇద్దరి వివాహాలు జరిగాయి. రెండో పాప వివాహం జరిగినప్పుడు మరి రెండో పాప వివాహం జరిగి ఐదవ రోజు అయింది. ఐదవ రోజులో ఆ రోజు నాడు నా భర్త మరి చనిపోవటం జరిగింది. హార్ట్ అటాక్ వచ్చి మరి ఎలాంటి మరి అది టెన్షన్‌ల వల్ల అయితేనేమి, ఎలాంటి దాని వల్ల అయితేనేమి మరి అది ప్రభు చిత్తం అని అనుకున్నాము. ఆ విధంగా జరిగినప్పుడు మేమైతే మరి లాస్ట్ పాప ఉంది. మేమైతే అసలు వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయింది. కానీ మేము నేను కోలుకోవటం చాలా కష్టం అనిపించింది. ఒక సంవత్సరం ఒక సంవత్సరం పాటైతే మేమైతే కోలుకోలేదు. ఎలా ప్రభువా! ఈ పరిస్థితి నుంచి ఎలా జరిగిందంటే, ఆ రోజు ఉదయాన్నే మామూలుగా పాపని నైట్ వదిలిపెట్టొచ్చాము. ఉదయాన్నే మరి ఇక్కడ తెలిసిన వాళ్ళొకరు చనిపోతే ఎళ్లి పలకరించి వాళ్ళ కుటుంబాన్ని చూసొచ్చారు. పాప మరి లాస్ట్ పాప బ్యాంక్‌కి క్యాషియర్‌గా చేస్తుంది. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో. పాప మరి జాబ్‌కెళ్తూ 10 గంటల సమయంలో మరి ఒక 10 నిమిషాల ముందు బ్యాంక్‌కెళ్తది. ఎందుకంటే టంగుటూరులోనే బ్యాంకి కాబట్టి ఎళ్తూ బాయ్ అని చెప్పి ఎళ్ళింది. పేపర్ చదువుతూ సరే అమ్మా జాగ్రత్త అని జెప్పి అన్నారు. మరి పాపకు 11 గంటలకంతా మరి ఆయన మరి హాస్పిటల్‌కెళ్ళి నేనిప్పుడే టిఫినేసి పెట్టాను. నేనిప్పుడే వస్తా మరి టిఫిన్ చేయమన్నాను. ఇప్పుడే వస్తాను నేను. ఏదో కొంచెం గ్యాస్ట్రిక్‌గా ఉంది. హాస్పిటల్ దాకెళ్ళి ఇంజెక్షన్ చేపించుకుంటాను అని చెప్పి అన్నారు. అదేంది అని టాబ్లెట్ ఇచ్చాను. గ్యాస్ట్రిక్ టాబ్లెట్. అది వేసుకున్నారు కానీ కొంచెం పక్కలో పట్టేసినట్టుంది తగ్గలేదని చెప్పేసి హాస్పిటల్‌కెళ్లారు. హాస్పిటల్‌కెళ్ళిన వెంటనే ఒక అరగంటలోనే మరి చైర్‌లో కూర్చొని అలాగా కిందకి వాలిపోయి చనిపోయారంట. అంతా నిమిషాల మీదే జరిగింది.
పాప అటు బ్యాంక్‌కెళ్ళింది 10 గంటలకి, 11 గంటలకంతా చనిపోయాడనమాట. నేను ఇప్పుడే బాయ్ చెప్పి వెళ్తేనే ఏమైంది డ్యాడీకి ఏదో హాస్పిటల్‌కెళ్లారంట అని పాప చాలా అది షాక్ అయిపోయి, ఆ షాక్ నుంచి నేను టిఫినేసి పెట్టుకొని రెడీగున్నా. ఇంక వస్తారు ఇద్దరం కలిసి తిందామని జెప్పేసి రెడీగున్నాననమాట. ఇంక అలా ఉన్నప్పుడు ఇంటికి ఇంక నాకు తెలీదు చనిపోయిన సంగతి గూడా బాడీని తీసుకొచ్చారు ఒక గంటలోనే. ఇంకా ఆ షాక్ నుంచి మేము కోలుకోవటం చాలా కష్టం అనిపించింది. నాకైతే మరి విజయ వదినమ్మ గారు, ప్రసన్న గారు మరి ప్రేయర్ టీమ్‌ని పరిచయం చేశారు. ప్రేయర్ టీమ్‌ని పరిచయం చేసి, ప్రేయర్ టీమ్‌లో మా కొరకు బాగా ప్రార్థన చేశారు. అంతకంటే ముందుగా వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే మా కోసము బాగా ప్రార్థన చేశారు. వాళ్ళ సమయము ఎంత కేటాయించేవాళ్ళంటే మా కోసం గంటల గంటలు మరి నా గురించి, నా కోసము ఎంతో ధైర్యం చెప్పి నాకు పిల్లలకి ఎంతో ధైర్యం చెప్పి వచ్చి మమ్మల్ని పలకరించి చాలా మా కోసమైతే ఎంత వాళ్ళైతే చేశారంటే చెప్పలేను. అంతగా చేశారు వాళ్ళు. చాలా ప్రార్థనలు, చాలా మాకైతే కౌన్సెలింగ్ ఇచ్చి, ధైర్యపరిచి, ఎంతో మా కొరకు వాళ్ళు ప్రార్థన జేశారు. మరి వాళ్ళని అసలు నేను మర్చిపోలేను అంతగా చేశారు నాకు. పాపైతే కోలుకోవట్లేదు. అలాగే ఉంటుంది ఏడుస్తూ బ్యాంకీకెళ్ళి రావటము, భయంకరంగా ఏడుస్తూ, ఎలా ఇట్లా జరిగిపోయింది, ఎలా మనం కోలుకోవాలి అని జెప్పేసి బాధపడతా ఉన్నప్పుడు ఇంకా ఏమైందంటే నన్ను ప్రేయర్ టీమ్‌లో జాయిన్ జేశారు. విజయ గారు, ప్రసన్న గారు జాయిన్ జేసి మరి ప్రేయర్ టీమ్ అంతా గూడా మా కోసము బాగా ప్రార్థన జేశారు. నేనైతే పాపను చూస్తూ ఈ విధంగా ఇది భరిస్తూ మరి పాపని ఎలాగా మరి అని అన్నప్పుడు మ్యారేజ్ కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఏదైనా మంచి సంబంధం వస్తే మ్యారేజ్ జరిగితే మరి పాప కొంచెం కోలుకుంటుంది. బాగుంటుంది కొంచెం అని నేనైతే ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళు గూడా నాకే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. గంటలు గంటలు నాతో ప్రార్థనలో గడపటం. మరి వాళ్ళ సమయము మరి ఎంత పనులున్నా కూడా నా కోసము ఎంతగా ప్రార్థన చేశారంటే అంత ప్రార్థన చేశారు. మా కుటుంబం కొరకు, పిల్లల కొరకు అంత ప్రార్థన చేశారు. అదే విధంగా పాపకు సంవత్సరం వాళ్ళ డ్యాడీ చనిపోయి ఇప్పుడు సంవత్సరం లోపే ఒక సంబంధం వచ్చింది. దేవుని దయ వల్ల మంచి బిలీవరు ఆ బాబు. మన బ్రదర్ అండ్ ఫెలోషిపే కొండేపి. మరి అక్కడ మంచి బిలీవర్ అయినప్పుడు ఆ బాబు గురించి తెలిసినప్పుడు మేము ముందుకెళ్ళటం జరిగింది. ఇదంతా గూడా దేవుడే చేశాడు ప్రార్థనల వల్ల. మరెంతో దేవుని నామానికే మహిమ ఇది. దేవుడే సహాయం చేశాడు. ప్రార్థనలు ఎంత ప్రేయర్ సపోర్ట్ ఇచ్చారంటే మరి విజయవాడ కేజే గారు ప్రేయర్ టీము, మరి ప్రసన్న గారు, విజయ గారు నాకెంత సపోర్ట్ ఇచ్చారంటే పాప మ్యారేజ్ విషయంలో ఎంతో సహాయం మరి ఎంత కొన్ని కోట్ల రూపాయలిచ్చినా అంత మరి, మరి మేలు జరగదు. అంతగా వాళ్ళు సహాయం చేశారు. ప్రేయర్ సపోర్ట్ అందిచ్చారు బాగా నాకు. ఆ విధంగా మరి మా కుటుంబంలో కొంచెం కోలుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ధైర్యపరిచాడు కొంచెం. ఇది ధైర్యంగా ఉంటున్నామంటే మరి వాళ్ళందరి ప్రార్థన మరి మరి విజయ గారు, ప్రసన్న గారు ఎంతో మమ్మల్ని ధైర్యపరిచి బాగా ప్రార్థన చేశారు మా కోసం. అదే విధంగా మరి అది నా ఫ్యామిలీ సంగతి. మరి పిల్లలు, అల్లుళ్ళు అందరూ కూడా దేవునిలో ఉన్న వాళ్ళే. ఎంతో మరి దేవుని పరిచర్య చేసేవాళ్ళు, వాక్య పరిచర్య చేసేవాళ్ళు దేవుడిచ్చాడు. ఆ విధంగా పిల్లల్ని గూడా చిన్నప్పటి నుంచి అలాగా దేవునిలో పెంచాం. అయితే మరి నా సాక్ష్యం ఏంటంటే మా మా నాన్నగారు టీచరనమాట. గవర్నమెంట్ టీచరు. మా అమ్మగారిది అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా మరి మా నాన్నగారైతే ఇక్కడ మరి అనంతపురం జిల్లాలో టీచర్‌గా మా నాన్నకు అవకాశం వచ్చింది. పోస్టింగ్ అక్కడొచ్చేసరికి ఇంక అక్కడికెళ్ళిపోయి అనంతపురం జిల్లాలో మరి పోస్టింగ్ అక్కడున్నప్పుడు మరి మా అమ్మది కళ్యాణదుర్గము పుట్టిల్లు. ఆ కళ్యాణదుర్గము ఆ ప్రాంతంలో మా అమ్మని మరి మరి చే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది మా నాన్నగారు. మ్యారేజ్ చేసుకున్నప్పుడు అక్కడ మరి ఉన్నారు. తర్వాత మా నాన్నకి ట్రాన్స్‌ఫర్ అయ్యి తరిమెల అనే గ్రామంలో మేము ఉండటం జరిగింది. అనంతపురం జిల్లా తరిమెల. అక్కడున్నప్పుడు మరి కల్లూరు అనే గ్రామంలో మరి భక్త సింగ్ సహవాసం ఉంది. అక్కడ భక్త సింగ్ సహవాసానికి మేము అప్పుడప్పుడు ఎళ్తా ఉన్నాం. బస్సు సౌకర్యాలు సరిగ్గా లేవు. దూరం కొంచెం. అనుకూలతలు లేవు. కానీ మరి మ అప్పుడప్పుడు ఎళ్తా ఉన్నాం మేమైతే. అక్కడ కూడా మంచిగా ప్రార్థన అవన్నీ గూడా జరుగుతా ఉన్నాయి. అయితే మేమున్న గ్రామంలో అయితే మా ఫ్రెండ్స్ గాని వాళ్ళందరూ కూడా హిందూసే. ముస్లిమ్స్, హిందూస్ నా ఫ్రెండ్స్. క్రైస్తవులంటూ ఎవ్వరు లేరు. మరి దేవుడిని నమ్ముకున్న వాళ్ళెవ్వరు లేరు.
అయితే నేను ఎలాగా మరి దేవుడిని మరి తెలుసుకోవాలి, ఇంకా బాగా తెలుసుకోవాలంటే దేవుని ఆలయానికి పోవాలి, సహవాసం ఉండాలి, దేవుని బిడ్డల సహవాసం ఉండాలి కదా! అయితే అక్కడికెళ్ళినప్పుడు మరి దేవుని ఆలయానికెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఎళ్తాం గదా! ఎవ్వరు లేరు ఎలా ప్రభువా అనుకున్నప్పుడు మరి సెకండ్ ఇయర్ మరి నిజమైన దేవుడి గురించి తెలుసు. మా అమ్మ హిందూ, మా నాన్న క్రిస్టియన్. అయితే మా అమ్మ గూడా క్రైస్తవులుగా మారి దేవుడిని ఎంతో మా అమ్మ ఆరాధన చేసేది. అలాగున్నప్పుడు మా మరి మా నాన్నగారు నేను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసొచ్చిన తర్వాత మా నాన్నగారు అప్పుడు షుగర్‌తో బాధపడతా ఉన్నారు. మరి సరైన మెడిసిన్ లేక మరి ఆ రోజు కూడా స్కూలుకెళ్ళొచ్చారు. మా నాన్న టీచర్ ఏదో స్కూలుకెళ్ళొచ్చారు. ఎళ్ళొచ్చే నైట్‌కి పొద్దుపోయిన తర్వాత చనిపోయారనమాట. చనిపోతే మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఏం జేయాలి? మా బంధువులందరూ ఒంగోలు పక్కన మా నాన్నగారిది సొంతూరు. అయితే ఒంగోలు పక్కనైతే వాళ్ళందరూ వచ్చారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చి ఇంకా కార్యక్రమాలన్నీ చేసి తర్వాత ఇంక పిల్లలు ఈ విధంగా ఉన్నారు. ఎలాగంటే మా అమ్మోళ్ళ బంధువులందరూ కూడా హిందూస్. లేదు మరి మా నాన్నోళ్ళ బంధువులందరూ కూడా దేవుని బిడ్డలు క్రైస్తవులుగా ఉన్నారు. అయితే మనము పిల్లల్ని తీసుకెళ్ళి మరి దేవుని బిడ్డల్లో కలపాలి. ఇక్కడైతే దేవుని బిడ్డలుంటారు. మరి క్రైస్తవులు ఉంటారు. అక్కడైతే అంతా హిందూస్ గదా! అటొద్దులే అని జెప్పేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ప్రకాశం జిల్లాకి. తీసుకొచ్చి ఇక్కడ మ్యారేజ్ కొరకు సిద్ధపరిచారు. ఆ విధంగా మ్యారేజ్ కొరకై ఆలోచన జేస్తా ఉన్నప్పుడు మేమైతే అక్కడే ఉన్నాము. ఇప్పుడు గూడా మా అన్నయ్య హిందూపూర్‌లో జాబ్ జేస్తా ఉన్నాడు. మా నాన్న చనిపోతే మా నాన్న జాబు మా అన్నయ్యకిచ్చారన్నమాట. అన్నయ్య మరి స్కూల్లో మళ్ళీ నాన్ టీచింగ్ స్టాఫ్‌గా చేస్తా ఉన్నారు హై స్కూల్‌లో. మరి మన కెజియా మరి అనంతపురం కెజియా గారున్నారు గదా! వాళ్ళ సంఘానికే ఎళ్ళేవాళ్ళు అనంతపురంలో ఉన్నప్పుడు. అక్కడే బాప్తిసం గూడా తీసుకున్నారు మా అన్నయ్య. అయితే మరి మేము నా కోసం మేము అనంతపురంలో అక్కడే ఉన్నాం. మా అన్నయ్యకి జాబొచ్చింది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ఏరియాలోనే మేమున్నప్పుడు నా కోసం సంబంధాలవి చూస్తా ఉన్నప్పుడు నేనైతే ఒకటే ప్రార్థన జేసుకునేదాన్ని. ప్రభువా! నాకైతే సంబంధాలు చూస్తున్నారయ్యా. నేనైతే ఎక్కడ నీ బిడ్డలుంటారో అక్కడే ఉండాలి. ఎక్కడ మరి నన్ను చేసుకునే వాళ్ళు కూడా నీ బిడ్డ అయ్యుండాలి ప్రభువా. నీ వాక్కులు ప్రకటించే వాళ్ళయ్యుండాలి ప్రభువా. మరి నేనెక్కడ నివసించబోతున్నానో అక్కడ నీ బిడ్డలుండాలి. అక్కడ దైవ సేవకులుండాలి. దేవుని ఆలయాలు దగ్గరలో ఉండాలి. అని జెప్పేసి నేనెంతో ఆశపడేదాన్ని. ప్రార్థన జేసుకునేదాన్ని ప్రభువా! నా కోసమైతే సంబంధాలు చూస్తున్నారయ్యా! తప్పకుండా సహాయం జేయ్యయ్యా! మరి దేవుని ఆలయాలుండాలక్కడ. దేవుని మరి సన్నిధుండాలి అని జెప్పేసి నేనిలాగా ఎప్పుడు దేవుడిని ఈ విధంగా మన సంబంధాలు చూసేటప్పుడు నేను ప్రార్థన జేసుకునేదాన్ని. ప్రార్థన జేసుకునేటప్పుడు దేవుడెంతగానో మరి సహాయం జేసి, మరి ఈ ప్రాంతంకు మరి మ్యారేజ్ కుదిరిన తర్వాత వచ్చి మరి టంగుటూరు గ్రామానికి నన్నివ్వటం జరిగింది. ఆయన మరి వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా దాంట్లో మరి ఆర్గనైజేషన్‌లో చేస్తారనమాట. దాంట్లో చేసేటప్పుడు మరి ఒక మ్యారేజ్ అయిన తర్వాత టంగుటూరులో నేను ఇంకా జాబ్ చేసే దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ దేవుని ఆలయము దగ్గరే దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు నిత్యము దేవుని పాటలు మరి ఎప్పుడు గూడా ప్రార్థన అసలు నాకెంత సంతోషమంటే అంత ఆనందంగా ఉంది నాకైతే. ప్రవ్వా ఎంతో మరి సహాయం చేశావయ్యా! మరి ఎంతో తోడుగా ఉన్నావయ్యా! అని జెప్పేసి దేవుడినెంతో నేను మహింపరిచేదాన్ని. మరి ఘనపరిచేదాన్ని. మరి నాకు మరి పుట్టబోయే బిడ్డలు కూడా మరి నీ బిడ్డలుగా మరి నేను పెంచుతానయ్యా! నీ కోసం పెంచుతానయ్యా నేను. అని నేను ఒక వాగ్దానం చేసుకున్న దేవునితో. అలాగా మరి ఉన్నప్పుడు మరి ఫస్ట్ గర్భిణీ వచ్చింది. గర్భిణీ వచ్చినప్పుడు నేనైతే బాప్తీసానికి సిద్ధపడ్డాను. బాప్తీసానికి సిద్ధపడి ప్రభువా! మరి నీ బిడ్డగా మరి ప్రార్థనకు పోతే మరి దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉంటే దేవుని ఆలయానికెళ్తే చాలదు గదా! బాప్తిసం పొందాలి. దేవుని బిడ్డగా ముద్రించబడాలి కాబట్టి ఆ విధంగా మరి హ్మ్, గర్భిణీగా ఉన్నాననమాట. గర్భిణీగా ఉన్నప్పుడు మరి ఏడో నెల అట్లా గర్భిణీగా ఉన్నప్పుడు నేను బాప్తిసానికి సిద్ధపడ్డాను. అక్కడైతే ఏమన్నారంటే అందరూ, "అమ్మా! ఇప్పుడు గర్భిణీగా ఉన్నావు. బాప్తిసం తీసుకోకూడదు. తర్వాత తీసుకో" అనంటే, లేదు లేదు నేను బాప్తిసం తీసుకోవాలి. నేను దేవుని బిడ్డగా ముద్రించబడాలి. నేను రక్షింపబడ్డాను. నేను బాప్తిసం తీసుకోవాలని పట్టుబట్టి మరి తీసుకోవడం జరిగింది. మేమిద్దరం ఒకేసారి తీసుకున్నాం. అప్పుడు మా పెద్ద పాప మరి కడుపులో ఉంది. ఏడో నెల గర్భిణీగా ఉన్నప్పుడు ఇద్దరం ఒకేసారి బాప్తిసం తీసుకున్నాం. మరి దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డాం. ఆ విధంగా మరి ఉన్నప్పుడు అయితే నేనైతే పొట్ట మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రవ్వా!
అయ్యా నీ కోసం పెంచుతానయ్యా. నీ బిడ్డలుగా తండ్రి అయ్యా దీవించయ్యా. అయ్యా కడుపులో ఉన్న బిడ్డను తండ్రి దీవించయ్యా. అయ్యా నీ నీ ఇదిగో తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి. చిన్ననాటి నుంచే నీ యందు భయభక్తులు కలిగి ఉండాలయ్యా. ఇదిగో మగబిడ్డనిస్తే నీ సేవకు సమర్పిస్తామయ్యా అని అలాగా మరి ప్రార్థన చేసుకునేవాళ్ళం మేమిద్దరం కలిసి. ప్రార్థన చేసుకున్నప్పుడు మరెందుకో మరి దేవుని చిత్తము, మరి దేవుని చిత్తం ఏమై ఉన్నదో మరి పాప పుట్టటం జరిగింది. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా పాప. అలాగే మూడోసారి కూడా మరి బాబు కోసము అని ఎదురు చూసినప్పుడు పాపే పుట్టింది. ఆ విధంగా ముగ్గురు మరి పిల్లలు మరి కలిగినప్పుడు వాళ్ళ కోసము మరి మూడవసారి డెలివరీ సమయంలో మూడవ పాప మరి డెలివరీ సమయంలో ఎంతో కష్టం జరిగింది. చాలా కష్టమైంది డెలివరీ. ఆపరేషన్ కొరకై సిద్ధపరిచారు. ఆపరేషన్ కొరకై సిద్ధపరిచినప్పుడు ఒంగోలు హాస్పిటల్‌లో అట్లా జరిగినప్పుడు వెంటనే మరి ఆపరేషన్‌కి ఇంకో 5 నిమిషాల్లో స్టార్ట్ చేస్తారు. మెడిసిన్ అన్నీ తెప్పిచ్చారు. కానీ ఎంతో ప్రార్థన చేస్తా ఉన్నాము. నా భర్త బయట ఉండి ఇంకా కొంతమంది ప్రార్థనలు చేస్తా ఉన్నారు మా కోసం. చేసినప్పుడు దేవుడు వెంటనే ఆపరేషన్ తీసుకెళ్ళిన వెంటనే మరి డెలివరీ అయ్యేటట్టు దేవుడు సహాయం చేశాడు. మరి ఆ బిడ్డనైతే మరి నేనైతే గర్భిణీగా ఉన్నప్పుడే మరి తీసేపించుకోవాలి. మళ్ళీ వెంటనే గర్భిణీలొచ్చాయని నేను హాస్పిటల్‌కి గూడా ఎళ్ళినప్పుడు మరి డాక్టర్ గారిలో ఉండి దేవుడు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే, మూడో నెలలోనే పిండము మరి పెద్దగుందమ్మా! ఇప్పుడు తీయటానికి వీలు గాదు. మరెందుకు ఇలాంటి ఆలోచన జేశావు అని జెప్పేసి మరి డాక్టర్‌లో దేవుడుండి మాట్లాడినప్పుడు నేను వెనక్కి వచ్చాననమాట హాస్పిటల్‌కెళ్ళి. ఆ విధంగా జరిగింది. మరి ఎందుకంటే బిడ్డలు దేవుని ఏర్పాటులో ఉన్నారు కాబట్టి. ఆ మూడవ బిడ్డ మరి ఎంతో దేవుని ఏర్పాటులో ఉంది. మంచి సింగరు. రెండో పాప ఇప్పుడు పాడిన పాప, మూడో పాప మంచి సింగర్ అన్నమాట. పెద్ద పాప గూడా తన భర్త వాళ్ళిద్దరూ కూడా దేవునిలో వాడబడుతున్నారు. వీళ్ళు కూడా దేవునిలో ఇప్పుడు వాడబడతా ఉన్నారన్నమాట. ఆ విధంగా బిడ్డల్ని చిన్ననాటి నుంచే మరి భయభక్తుల్లో పెంచుకోవటము, మరి దేవుడంటే ఏంటి? మరి వ దేవ్ మరి పరిశుద్ధ గ్రంథం చదువుకోవటము, ఆ విధంగా మరి ఎంతో మరి భయభక్తులుగా మరి పెంచుకోవడం జరిగిందనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయా గ్రామాల్లో ఉన్నప్పుడు మేమైతే ఎన్నో భయాందోళనలు, ఎన్నో మరి అక్కడ సింగరాయకొండ అవతల ఉన్నప్పుడు ఎన్నో కొండ ఏరియా అది. పాములుండేవి. మరి అక్కడ తేళ్ళు ఎప్పుడు రోజు ఎంత భయంకరంగా ఉండేది. పిల్లల్ని మంచాల మీదే కూర్చోబెట్టి, మరి స్కూలు నుంచి వచ్చిన వెంటనే కింద తిరగనీయకుండా, మరి ఎంతో జాగ్రత్తగా నిత్యము ప్రార్థన చేస్తా ఉండేది. ఆ ఏరియాలో అయితే హెచ్ఐవి పేషెంట్లు ఎక్కువగా ఉండేవాళ్ళు. అయితే అప్పుడైతే అవేర్‌నెస్ లేదు. తెలీదు. అది ఎలా వస్తదో ఏంటో తెలీదు. ప్రార్థన జేసుకోవడమే. దేవుడిని అడగటమే. ప్రభువా! నువ్వు తోడుగా ఉన్నావయ్యా. నువ్వు సహాయం జేయ్యయ్యా అని జెప్పేసి మరి ప్రార్థన జేసుకోవటము. ఎంతో మరి భయము లేకుండా మరి సాతాను మరి క్రియలు గూడా ఎన్నో మరి సాటిన్ ఎఫెక్ట్ ఉండేది ఆ ఏరియాల్లో. వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించాలని బాగా ప్రార్థన జేసుకునేవాళ్ళం. ప్రార్థన జేసుకొని ఎంతో మరి నిత్యము ప్రార్థనే. నిత్యము ప్రార్థనే. దేవుని పిల్లల్ని సాపేయటం, మోకరింప చేయటము, ప్రార్థన జేసుకోవటం. ఏ బలహీనత వచ్చినా కూడా మరి ముందు ప్రార్థన జేసుకోవటం. హాస్పిటల్‌కెళ్ళకుండానే, హాస్పిటల్‌కెళ్ళకుండానే ముందు ప్రార్థన జేసుకోవటమే. ప్రార్థనతోనే నేను పిల్లలకి స్వస్థత మరి కలిగేటట్లుగా చూసుకునేదాన్ని. దగ్గర దాపు 99% ఆ విధంగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. అక్కడైతే పల్లెటూర్లు, హాస్పిటల్స్ లేవు. అయినప్పటికీ కూడా మరి హాస్పిటల్ ఎక్కడుందో, డాక్టర్‌లెక్కడున్నారో ఏమో తెలీదసలు. మనం చేయాల్సిన పనేంటంటే ప్రార్థన. ప్రార్థన ముందు వాళ్ళ మీద మరి నూనె రాసి ప్రార్థన జేసుకోవటము. ఎంతో మీరు పిల్లల్ని ఆ విధంగా మరి పెంచుకోవటము జరిగింది. ఎంతో భయము నాకు కూడా. మరి ఎట్లా ఉంటుందో ఏంటో భయంగా ఉండేది. ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ప్రతి సంవత్సరం నాకు వాగ్దానం వచ్చేది. దేవుడు వాగ్దానం ఇచ్చేవాడు. భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకము నిన్ను బలపరుతును. ప్రతి సంవత్సరం అలాగే నాకు వాగ్దానం వచ్చేది. దేవా! ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నావయ్యా! నీకు స్తోత్రమయ్యా! స్తోత్రమయ్యా! అని జెప్పేసి నేనెంతో దేవుని నామాన్ని మహింపరిచేదాన్ని. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నప్పుడు అక్కడ పెద్దలు పిల్లల్ని స్కూలుకి పంపించేది. మరి భర్త మరి డ్యూటీకెళ్ళేవాళ్ళు. మరి పిల్లల్ని స్కూలుకి పంపించి నేనైతే పనులు చేసుకుంటా ఉన్నప్పుడు, అక్కడ మేమున్న ఏరియాలో మరి ఇంటి పక్కనే దేవుని ఆలయం రెండిళ్ళు అవతల. అలా ఉన్నప్పుడు నేనైతే వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకోవటానికి ఎళ్ళేదాన్ని దేవుని ఆలయానికి. ఎళ్ళినప్పుడు ఆ విధంగా ఎళ్ళినప్పుడు మరి వాళ్ళంతా పెద్దోళ్ళనమాట. మరి నాకైతే ఒక 26 సంవత్సరాలు అలా ఉంటాయి. వాళ్ళేమో
అందరూ ముసలోళ్ళు, పెద్దోళ్ళు 70, 80 సంవత్సరాల వయసోళ్ళు ఎంత భారంగా ప్రార్థన చేసేవాళ్ళంటే, సుమారు 10 మంది దాకా ఉండేవాళ్ళు. భారంగా ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళతో కలిసి నేను గూడా ఎళ్లి ప్రార్థన చేసుకునేదాన్ని. నన్నైతే మరి చూసేవాళ్ళు ఇళ్ళ పక్కలోళ్ళు అనేవాళ్ళు. వాళ్ళకంటే ముసలోళ్ళు "ఏం పని లేదు. నీకేం పని చేసుకోకూడదా? ఎందుకు ఊరక చర్చిలో కూర్చుంటావు వాళ్ళతోటి పోయి" అని. అయ్యో! ఎందుకు ప్రభువా వీళ్ళకైతే ఆ విలువ తెలియలేదు ప్రభువా తెలియజేయ్యా. నీ నామాన్ని వాళ్ళకి తెలియజేయ్యా. మీరు గొప్ప దేవుడని వాళ్ళకి తెలియజేయ్యా అని నేను అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. ఆ విధంగా వాళ్ళతో కలిసే అనేక విషయాల కొరకు, మరి జాబ్ చేస్తున్న ఆయన, మరి వరల్డ్ విజన్ కొరకు, మరి అక్కడ సంఘము కొరకు, సమాజము కొరకు, అక్కడ దైవ సేవకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసేదాన్ననమాట. ఆ విధంగా అందరము కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు, "అమ్మ ఎంత శ్రద్ధమ్మా నీకెంత బాగా ప్రార్థన చేసుకోవడానికొస్తావు. మరి అందరికి ఇలా ఉంటే బావుండు" అనేవాళ్ళు వాళ్ళు గూడా. ఆ విధంగా ఎప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. మరి ఒకరోజైతే మరి ఒక సేవకుడి ద్వారా మరి విన్నాను నేనైతే. మరి కన్నీళ్లు కవిలలో దాచబడి ఉంటాయని. ఆ విధంగా నేను అప్పటినుంచి గూడా మరి నేను మోకరించి మరి కన్నీరు గార్చి దేవుని ఆలయంలో ప్రార్థన చేసేదాన్ని. మరి ఇంట్లో గూడా ఎప్పుడు ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఎందుకంటే మన కన్నీళ్లు మరి కవిలలో దాచబడి ఉంటాయి కదా! దేవుని దగ్గర. ఆ విధంగా ఎప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని. ఆ విధంగా ప్రార్థన చేసుకున్నప్పుడు, మరి ఒకరోజు మరి ఒక స్వరం అయితే నాకు వినపడింది. మరి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఒక స్వరం వినపడింది నాకు. ఆ విధంగా దేవునికి లోబడి నేను మరి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన ప్రార్థనా జీవితాన్ని నాకు దయచేసాడు. ఇంకా ప్రత్యేకపరిచాడు. ఇంకా రూపాంతరపరిచాడన్నమాట దేవుడు. ఆ విధంగా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడెంతో మరి సహాయంగా నాకు తోడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో ఎక్కువగా ప్రార్థన చేసుకోవటము, ఎక్కువగా కొంతమంది కొరకు ప్రార్థన చేయటము. అయితే చిన్న పిల్లల కొరకైతే నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. ఎక్కడెక్కడ ప్రపంచమంతా ఎక్కడెక్కడ చిన్న బిడ్డలున్నారో వాళ్ళందరినీ కాపాడయ్యా. వాళ్ళకి ఏ అరాచకాలు, ఏ కీడును గురి కాకుండా సహాయం చేయ్యా అని జెప్పేసి చిన్న పిల్లల కొరకు ఎక్కువగా ప్రార్థన చేసేదాన్ని. ఆ రకంగా ఉన్నప్పుడు ఒక తీర్మానం కూడా నేను చేసుకున్నాను. మరి టీవీ అయితే తీసుకురావాలి అని చెప్పేసి కుటుంబ యజమాని ఆలోచనలో ఉన్నప్పుడు, నేనైతే టీవీ తెచ్చిన వెంటనే దాని మీద చేయి పెట్టి ప్రార్థన చేశా. దీన్ని నేనెప్పుడు చూడను. ప్రవ్వా నేను చూడనయ్యా. మరి ఏ కార్యక్రమాలు ఇందులో నేను చూడను. మరి నిన్ను చూసే కన్నులు నాకు దయచేయి. అంతేగాని మరి నీ వాక్యానికి నేను లోబడుతున్నాను. నేను చూడనయ్యా అని నేనెందుకో అలాగా ఒక తీర్మానంగా నేను ప్రార్థన చేసుకున్నా. ఇప్పటికి గూడా ఆ తీర్మానమే నేను పాటిస్తున్నాననమాట. ఆ విధంగా దేవుడు ఎన్నో మరి విషయాల్లో కూడా నాకు సహాయం జేసి, మరి బంధువుల కొరకు, మరి ఇరుగు పొరుగు వారి కొరకు, అనేక మంది కొరకు ప్రార్థన జేసుకోవడానికి దేవుడు ఎంతో సహాయం జేశాడు. ఆ విధంగా మేము ఆ గ్రామాల్లో ఉన్నప్పుడు మరి యానాది కమ్యూనిటీ ఉంది. అక్కడ మరి ఆ ఏరియా అంతా గూడా మా వారు చూసేవాళ్ళు. ఆ ఏరియాకెళ్ళినప్పుడు వాళ్ళ గుడిసెలు చిన్నవి కిందకి వంగి పోవాలి అన్నమాట. గుడిసెలకి ఎళ్ళేటప్పుడు లోపలికి వాళ్ళెళ్ళేటప్పుడు వాటికి వాకిళ్ళు గాని అలాగేముండవు. కిందకి పడుకొని ఎళ్ళాలి లోపలికి అలా ఉంటాయి అవి. అయితే జంతువులు అవే రాకుండా గావాల వాళ్ళలా పెట్టుకున్నారేమో. అలాగెళ్ళేటప్పుడు మా వారెళ్ళేసరికి "అయ్యా! మీరు మరి ఏదో సహాయాలు చేస్తామని సంస్థోళ్ళు వస్తున్నారు. మాకేమొద్దు మీ సహాయాలు. ఎందుకంటే, మరి ఆ తెల్లోళ్ళ దేవుడిని మాకు అంటగడతారు. పరిచయం జేస్తారు మాకు. మాకైతే వద్దు. మీ సహాయాలొద్దు, ఏమొద్దు. ఎందుకంటే, ఆ దేవుడిని మాకు ఆపాదిస్తారు మీరు. మీరు మాకొద్దయ్యా మీ సహాయాలొద్దు, ఏమొద్దు అని చెప్తున్నారంట ఎళ్తే ఆ ఏరియాకి. ఆ కాలనీకెళ్తే అలా చెప్పారంట. మళ్ళీ మేనేజర్ గారేమో ఎళ్లి ఆ ఏరియాని మరి చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమేం సహాయాలు కావాలో పోయి చూసి రమ్మంటే ఈయనెళ్తే వాళ్ళు "మాకేమొద్దు. మీరు ఆ తెల్లోళ్ళ దేవుడిని మాకు పరిచయం జేస్తారు. మాకొద్దయ్యా ఆ దేవుడొద్దు" అని జెప్పేసి వాళ్ళ పూజలు, వాళ్ళు మరి వాళ్ళ డాన్స్‌లు వాళ్ళు ఏదో వాళ్ళ కార్యక్రమాలన్నీ వాళ్ళ దాంట్లో మునిగిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళెప్పుడు పూజలు ఆ విధంగా ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, అలాగున్నప్పుడు ఆయన తరచుగా అప్పుడప్పుడు ఎళ్ళినా గూడా వాళ్ళు బయటికొచ్చేవాళ్ళు గాదంట. గుడిసెల్లో దూరుకొని లోపలికి దూరి ఇంకా పలికేవాళ్ళు గాదు. పిలిచినా పలికేవాళ్ళు గాదంట. ఇంకా ఆ పెద్దతో మాట్లాడి అక్కడ కూర్చొని, పెద్దతో మాట్లాడి చాలా సార్లు ఎళ్ళాలి గదా! తప్పనిసరిగా ఎళ్లి అక్కడ కూర్చొనొచ్చేవాళ్ళు. మరి వచ్చేసేవాళ్ళు వాళ్ళ మేనేజర్ గారికి చెప్పేవాళ్ళు. సార్ వాళ్ళు బయటికి రావట్లేదు పిలిస్తే, ఆ తెల్లోళ్ళ దేవుడిని మాకు పరిచయం జేస్తారు. వద్దు మాకు అని జెప్పేసి మీ సహాయాలొద్దు, మీరొద్దు.
అని జెప్తున్నారు అనంటే, సరే ఒక సమయం ఉంటుందిలే, ఆ సమయం కోసం చూద్దామని మరి దానికోసం గూడా ప్రార్థన జేస్తా ఉన్నప్పుడు, మరి మేమైతే ఆ ఊరు నుంచి మా ఊరు టంగుటూరు రావాలని బయలుదేరాం. పిల్లలు, మేము ఫ్యామిలీ అంతా. బయలుదేరితే ఒక పాపను తీసుకొని ఒక 14 సంవత్సరాలు, 13 సంవత్సరాల పాపను తీసుకొని మరి మా ఇంటికొచ్చారనమాట. మేమైతే బయలుదేరాము. ఆ బస్సు ఎళ్ళిపోయింది. ఆ బస్సు ఎళ్ళిపోతే మళ్ళీ 2 గంటలకి ఇంకొక బస్సు. లేట్ చేశావని ఆయనేమో నన్ను అరుస్తున్నారు. సరే లేటయింది. మేమేమో బయలుదేరాం. బయలుదేరితే ఈలోపు వీళ్ళొచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ పాపని తీసుకొని వాళ్ళ అమ్మ, నాన్న, ఇంకొక అతను వచ్చారు. వస్తే ఏంటి? ఏం జరిగింది? ఏంటంటే, "ఈ పాపకు బాగలేదు. మరి ఈ పాపకి పరిస్థితి మరి భూత వైద్యాలు చేపిచ్చాము. ఏదో మరి భయమని పరిగెత్తుతుంది. మరి గుండెల్లో నొప్పని ఏదేదో మాట్లాడుతుంది. పరిగెత్తి ఎళ్ళిపోతుంది. మరి ఏదేదో చేస్తుంది. గందరగోళం చేస్తుంది. దొర్లాడుతుంది. మరి ఏమైందో గూడా తెలీదు. మరి పరిస్థితి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో మాకర్థం కాలేదయ్యా. మరి ఇక్కడైతే ఏదో ప్రార్థన ఉంది. చర్చిలో చేపియమని అన్నారు. అందుకని వచ్చాం మేము. పాస్టర్ గారు లేరంటే, పాస్టర్ గారు లేరు. ఆయన ఒంగోలు నుంచి వస్తారు పాస్టర్ గారు ప్రతి ఆదివారం, మిగతా వారి కూడికలకి అప్పుడప్పుడు కలుసుకుంటా ఉంటారు. మేమైతే దేవుని ఆలయం పక్కనే ఉన్నాం కదా! అందుకని మమ్మల్ని ప్రార్థన చేయమన్నారొచ్చి. సార్ మీరు ప్రార్థన చేయండంటే, అయ్యా నేను వస్తే మీరు ఎళ్ళిపోమన్నారు గదా! దేవుడిని. మరి ఆ దేవుడు తెల్లోల దేవుడు మాకొద్దన్నారు గదా! అనంటే, "సార్ మీరు ప్రార్థన జేయండి. ఏం గాదు. మా అమ్మాయికి బాగలేదు. మా అమ్మ ప్రాణాపాయ పరిస్థితి. మరి పడుకొనే ఉంది. లేవట్లేదు ఆ అమ్మాయి నేను చూసాను. అమ్మాయి పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉంది. చూపు గూడా సరిగ్గా చూడట్లేదు. ఎన్నో వైద్యాలు చేయించారంట. చాలా ఖర్చయిపోయిందంట." అయితే మేమేం జేశామంటే, మేమిద్దరం కలిసి ఏకీభవించి ప్రార్థన జేశాం. మరి మేము ప్రార్థన చేయమంటారంటే, "అయ్యా చేయండి. మేమందుకే వచ్చాము. ప్రార్థన చేపిచ్చి ఎటు పోయినా మాకు తగ్గలేదు. ప్రార్థన చేపించుకోవటానికే వచ్చామని" జెప్పేసి అన్నారు వాళ్ళు. అన్నప్పుడు సరే అని మేమిద్దరం కూడా ఏకీభవించి ప్రార్థన జేశాం. ప్రార్థన జేసినప్పుడు ఆ అమ్మాయి ఏదో మరి ధ్యాసలో ఉండి, ఏదో పరిస్థితిలో మరి ఉంది ఆ అమ్మాయి. మన ధ్యాసలో లేదు. మన చూపు సరిగా లేదు. అలాంటిది లేసి కూర్చుంది. లేసి కూర్చున్నప్పుడు కొంచెం వాళ్ళకి తల్లిదండ్రులకు సంతోషం అనిపిచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులైతే ఎంత సంతోషంగా అమ్మాయి వైపు చూసుకుంటా ఉన్నారు. సరే 2 రోజుల్లో మరి ఆదివారం చర్చి ఉంటది గదా! చర్చికి తీసుకొని రండి. అందరం కలిసి పాస్టర్ గారు మళ్ళీ అందరం ప్రార్థన చేద్దాము అనంటే, వాళ్ళు మళ్ళీ 2 రోజులు ఆగి దేవుని ఆలయానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు దేవుని ఆలయంలో దైవ సేవకులు, మేము, సంఘము అందరూ కలిసి ఏకీభవించి బాగా ప్రార్థన చేసాం వాళ్ళ కోసం. బాగా ప్రార్థన చేసినప్పుడు మరి మంచిగా వాళ్ళు దేవుని ఆలయానికి మరి రోజు మరి దైవ సేవకులు లేకపోయినా గూడా కొద్దిసేపు దేవుని ఆలయంలో కూర్చోవటం, ప్రార్థన చేసుకొని ఎళ్ళటం, రోజు దేవుని ఆలయానికి రావటం. వాళ్ళకైతే ఇంకా అలాగా ఆశ కలిగింది. ఇక్కడేదో బాగుంది. కొంచెం అమ్మాయి ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం బాగయిందే. కొంచెం తేరుకుందే, కొంచెం పర్వాలేదే అని జెప్పేసి వాళ్ళకి ఏదో ఆశ కలిగిందనమాట. అలాగ ఆశ కలిగినప్పుడు వాళ్ళు తరచూ వస్తా ఉన్నారు. దైవ సేవకులైతే మరి ఆయన ఒంగోలులో ఉండి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. అయితే రోజు మా ఇంటికి రోజు మార్చి రోజు నేనేదో ఒకటి ప్రార్థన చేసి పెట్టేదాన్ని ఆ అమ్మాయికి తినిపించమని. అలాగ పెట్టినప్పుడు అమ్మాయి క్రమక్రమేణా అలాగా కోలుకుంటా, కొంచెం అరుగుదలవుతా, అరుగుదల గూడా తిండి గూడా లేదు. ఎన్ని సంవత్సరాలయిందో అలాగే ఉంటుందంట. అలాగా నేను ప్రార్థన జేసైతే పెట్టినప్పుడు తిని కొంచెం కొంచెం అరుగుదలగా అట్లా వాంతులు చేసుకుంటా ఉంది భయంకరంగా. ఇంకా ఆ అమ్మాయి కొంచెం కొంచెం కోలుకుంటా, అలాగా కోలుకున్నప్పుడు ఆ అమ్మాయయితే దగ్గర దాపు కొన్ని నెలలు పట్టింది కోలుకునేసరికి. అలాగా కోలుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం రక్షించబడింది ఆ ఏరియాలో యానాది కాలనీలో. వాళ్ళ కుటుంబం రక్షించబడి నిజమైన దేవుడిని మేము తెలుసుకున్నాం. వాళ్ళైతే నిత్యము యానాదులు ఎక్కువగా పూజలు మరి ఆ నీళ్ళల్లోకెళ్ళి అక్కడ పూజలు చేస్తారు. ఎక్కువగా విగ్రహాలకు పూజలు చేస్తారు. అలా ఉన్న కుటుంబము మరి అలాగా రక్షించబడిందనమాట. ఆ పాప ద్వారా రక్షించబడింది. ఆ పాప ద్వారా రక్షించబడి వాళ్ళు ప్రార్థన చేసుకొని వాళ్ళైతే ధైర్యం చేసి ఏం చేశారంటే మరి వాళ్ళ కాలనీలో ప్రార్థన ఏర్పాటు చేశారు. కుటుంబ ప్రార్థన. ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి తగ్గేసరికి వాళ్ళ ఇంట్లో పండుగ మామూలుగా లేదు సంతోషం. ఆ విధంగా వాళ్ళైతే ప్రార్థన ఏర్పాటు చేస్తే అందరం ఎళ్ళాం. అందరికి భోజనాలు పెట్టి ఎంతో మహా పండుగగా చేశారనమాట. చేస్తే ఇంక వాళ్ళు ప్రార్థనకు రావటము ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ బంధువులైతేనేమి, చుట్టుపక్కల వాళ్ళైతేనేమి కొంతమంది మరి ఇలా దేవుని వైపు చూసారు. దేవుని వైపు చూస్తూ దేవుని ఆలయానికి రావటము, మరి ఈయన మా వారెళ్ళినప్పుడు వాళ్ళ మరి డ్యూటీలో వెళ్ళి పని మీద ఎళ్ళినప్పుడు ప్రార్థన చేపించుకోవటము.
చాలా మంది మరి సాతాను క్రియలతో ఎంతో మంది మరి దయ్యాలు బట్టి ఎంతో అట్లాగా ఉన్నప్పుడు సాటిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది ఆ ఏరియాలో ఉన్నప్పుడు చాలా మందికి విడుదలొచ్చింది. విడుదలొచ్చినప్పుడు ప్రార్థన ద్వారా వాళ్ళైతే సుమారు ఒక 20 మంది పైనే దేవుని ఆలయానికి రావటము స్టార్ట్ చేశారు. అలాగా స్టార్ట్ చేసినప్పుడు దైవ సేవకులు అక్కడ వారికి సంఘము అన్నమాట ఏర్పాటు చేశారు. వాళ్ళని సింగరాయకొండ ఆ బాలయోగి నగర్‌కి ఆ ఏరియాలో నడిపించారు వాళ్ళని. నడిపించి అక్కడ వాళ్ళకి మరి ప్రతి వారము వార కూడికలకు నడిపించి వాళ్ళని ఒక సంఘముగా కట్టి వాళ్ళెంతో ఇప్పుడు డెవలప్ అయ్యారంటే అది ఆ విధంగా మరి మేము ఆ రోజు నేను లేట్ చేయబట్టి వాళ్ళు రావటము, ఆ రోజు ఆ పాప కోసం ప్రార్థన చేయటము, ఆ పాప కొంచెం కోలుకోవటము, ఆ విధంగా జరిగిందనమాట. ఆ విధంగా మరి ఇప్పుడు గూడా వాళ్ళేమంటారంటే, మేము దేవుడిని వద్దనుకున్నాము. కానీ మీరు పరిచయం చేశారు. నిజంగా గొప్ప దేవుడు మాకు. మాకు దేవుడు ఎంత మేమందరం తగ్గి బాగున్నామంటే, మరి ఈ విధంగా మేమందరం కోలుకున్నామంటే, మరి ఈ పరిస్థితిలో మేమున్నామంటే, మరి దేవుడే కారణం. మాకు గొప్ప దేవుడు మాకు దొరికాడని జెప్పేసి వాళ్ళు సంతోషంగా సుమారు ఒక 25 మందిని దాకా రక్షించి అక్కడ దైవ సేవకులకు అప్పగించొచ్చాం మేము. ఆ విధంగా దేవుని మరి పరిచర్య ఎక్కడున్నా కూడా మరి ఎంతో ప్రార్థనలు చేస్తూ, మరి ఎంతో మరి దేవుని కొరకు మరి ఒక తీర్మానం చేసుకొని, మరి దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకే బ్రతకాలి అని జెప్పేసి ప్రార్థనలు చేసుకుంటూ, మరి పిల్లల్ని గూడా ఒక ప్రత్యేకంగా మరి పెంచటం జరిగింది దేవునిలో. వారు నిత్యము గూడా ఓ సెలవొచ్చిందంటే కంటత వాక్యాలు చెప్పకుండా మరి టిఫిన్ తినటానికి లేదు, భోంచేయటానికి లేదు. ఆ విధంగా మా వారైతే ఎంతో ఖండితంగా పిల్లలకు కంటత వాక్యాలు నేర్పించేవాళ్ళు. బాగా వాళ్ళని దేవునిలో పెంచటము, వాళ్ళకి పాటలు నేర్పించడము, ప్రార్థన నేర్పించటము, మరి ఏదైనా గూడా ఏది జరిగినా ముందు ప్రార్థన చేయండి. ఏది ఏమైనా ముందు ప్రార్థన చేయండి. ప్రార్థనే అలాగా నేర్పించటం జరిగిందనమాట. ఆ విధంగా మరి నేర్పించటం వాళ్ళకి ప్రార్థనలో మరి ఉన్నప్పుడు, నేను కూడా ఎంతో మరి దేవుని వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు, ఆ విధంగా దేవుడు మరి మరి అట్లా భయంగా ఏరియాల్లో ఉన్నప్పుడు, ఆ పరిస్థితులు మరి అక్కడ హెచ్ఐవి అయితేనేమి, సాటిన్ ఎఫెక్ట్ అయితేనేమి, ఆ పరిస్థితుల్లో అట్లా ఎంత ధైర్యంగా ఉందామని ప్రయత్నం చేసినా గూడా, మరి ఎంతో ఎక్కడో ఒక చోట అధైర్యపరిచేవి కొన్ని మాటలు, ఆ పరిస్థితులు. ఒక 6 నెలల పాపను తీసుకొచ్చారు. భయంకరంగా ఏడుస్తుంది ప్రార్థన చేయమని. మరి నేను అలాగా ప్రార్థన చేసినప్పుడు నా కాళ్ళు, చేతులు భయంకరంగా ఇట్లా పట్టుకుపోయినాయి గట్టిగా. బిగుసుకుపోయినాయి. ఎందుకంటే, ఆ విధంగా జరిగిందంటే నాకైతే తెలీదు ఎందుకు ఏడుస్తుందో. నేనైతే ప్రార్థన చేశాను బాగా. పాప ఏడుపు మాన్పింది. చాలా 4 గంటల నుంచి భయంకరంగా ఏడుస్తుందంట. ఆ ఏడుపు మాన్పింది తీసుకెళ్ళిపోయారు. నాకైతే కాళ్ళు, చేతులు భయంకరంగా నొప్పులొచ్చినియి. ఏంది పరిస్థితి అంటే, అది సాటిన్ ఎఫెక్ట్. అంత భయంకరంగా చిన్న బిడ్డ నుంచి పెద్దవారి వరకు ఎంతో భయంకరంగా అక్కడ దాని ప్రయోగాలు చేస్తుంది. ఆ విధంగా మరి అక్కడ ప్రార్థన ఎంతో అవసరమై ఉందన్నమాట. ఆ విధంగా దేవుడు మమ్మల్ని అక్కడ మరి సిద్ధపరిచి అక్కడ ప్రార్థన చేయటానికి అనేక మంది కొరకు దేవుడు ఎంతో అక్కడ మమ్మల్ని వాడుకున్నాడన్నమాట. ఆ విధంగా మేము వాడబడ్డప్పుడు దేవుడు మా పక్షాన దేవుడుండి మా బిడ్డల్ని కూడా దేవుడు ఎంతో దీవించాడన్నమాట. దేవుళ్ళో పెంచుకోవడానికి సహాయం చేశాడు. వాళ్ళు కూడా ప్రతి విషయానికి ఏదైనా కూడా ప్రతి మరి చదువు కోసం, చిన్న ఎగ్జామ్ కోసం, ప్రతి దాని కోసం కూడా ప్రార్థన చేసుకోవడము బాగా అలవాటయిపోయిందనమాట. ఆ విధంగా మరి మా భర్త అయితే ఎప్పుడు మరి క్యాంపులకెళ్ళేవాడు ఎక్కువ. క్యాంపులకెళ్ళినప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళం. పిల్లలు, నేను కలిసి మరి క్షేమం కోసం, అందరి కోసం బాగా మరి ఉపవాసాలుండి ప్రార్థన నేనైతే మరి ఎవ్వరికీ తెలియకుండా ఉపవాసం ఉండేదాన్ని. దేవునికే తెలిసే విధంగా ఉపవాసం ఉండేదాన్ని. "ప్రభువా! నువ్వు చూస్తే చాలయ్యా నా ఉపవాసం. మరి నువ్వు అంగీకరించయ్యా" అని జెప్పేసి ఆ విధంగా ప్రార్థన జేసి, ఆ విధంగా భయాందోళనగా ఉన్నప్పుడు ఒకసారైతే దేవుని వాక్యము నాతో మాట్లాడింది. నేనైతే ప్రార్థన మరి చేసుకుంటా ఉన్నప్పుడు యోబు గ్రంథము 4 అధ్యాయము 6 వచనము. ఆ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడనమాట. "నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా" అనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఏంది మరి నాకైతే మరి ఆలోచనొచ్చింది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? అవును గదా! నేనింత భక్తిగా ఉన్నాను గదా! దేవునిలో ఉన్నాను గదా! ఎందుకు నేను మరి ధైర్యంగా ఉండకూడదు? ఎందుకు ఈ రకంగా మరి పిరికితనంగా అన్నీ చూసి, అవన్నీ మరి దేవుడున్నాడు గదా! మనకు తోడుగా అని జెప్పేసి ఎంతో ధైర్యంగా మరి ఉండటానికప్పుడు ఆ వాక్యం ద్వారా నేను మరి ఎంతో బలపడ్డాననమాట. ఆ విధంగా అలాగే మరి మొదటి సమూయేలు 2:1లో కూడా
ఆ వాక్యం ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడాడు. నా హృదయము యెహోవా యందు బహుగా సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహా బలము కలిగెను. మరి అలాగా మరి మరి హన్నా అంటుంది గదా! యెహోవా యందు నాకు బలము కలిగిందని. నాకు కూడా ఎంతో బలం అనిపిచ్చింది. దేవునిలోనే బలపడ్డాను. మరి ఆ వాక్యాలు చదువుకున్నప్పుడు మరి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అనే వాక్యం చదివినప్పుడు నాకు బలం కలిగింది. నాకు ఒక నిబ్బరం ఏర్పడింది. ధైర్యం ఏర్పడిందనమాట ఆ ఏరియాలో ఉన్నప్పుడు కూడా. ఆ విధంగా ఉన్నప్పుడు మరి దేవుడిని నేనైతే ప్రార్థన చేశా. ప్రభువా! నువ్వు మాకు తోడుగా ఉన్నావు కదయ్యా! ఇలాంటి పరిస్థితుల్లో మాకు తోడుగా ఉన్నావు కదా ప్రభువా! అయ్యా! నాకైతే కళ్ళ ద్వారా చూపించయ్యా! నువ్వు తోడుగా ఉన్నది నాకు చూపించయ్యా! అని ఒకసారి దేవుడిని అడిగాను నేను. చూపించయ్యా అని అడిగినప్పుడు దేవుడైతే ఒక కాపుదల ఇంటి చుట్టూ కాపుదలుంది. ఎటు నుంచి గూడా ఎవ్వరు రావటానికి అవకాశం లేదు. ఆ విధంగా మరి సాతాను రావడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అవకాశం లేదు. మరి ఎలా పోవాలి ఇంట్లోకి? ఖాళీ ద్వారమే లేదు. ఎక్కడ మరి మార్గమే లేదని చెప్తుంది బయట నిలబడి. ఆ విధంగా దేవుడు నాకు చూపించాడనమాట. ఆ విధంగా దేవుడు ఎంతో అన్ని విషయాల్లో కూడా మరి ప్రతి విషయంలో కూడా మరి బంధువుల కొరకు ప్రార్థన చేయమని మేమైతే ఆ గ్రామాల నుండి టంగుటూరొచ్చేసినప్పుడు నాకైతే ఎంతో బాధనిపించింది. ఆ ఏరియాలో అలవాటయిపోయి ప్రవ్వా! ఇక్కడికి ఎందుకు తెచ్చావయ్యా? ఇక్కడ ఎంతో బాధగుందయ్యా నాకు. నేనిక్కడ ఉండలేకపోతున్నానయ్యా! అని జెప్పేసి ఒకసారి అలాగే ప్రార్థన జేసుకున్నా. ప్రార్థన జేసుకున్నప్పుడు మరి దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. "నీ బంధువులందరి కోసం ప్రార్థన చెయ్యి. నీ బంధువులందరి కోసం ప్రార్థన చెయ్యి" అని జెప్పేసి 2 సార్లు ఆ మాట నాకు ఆ స్వరము మరి వినపడింది. ఆ విధంగా "ప్రవ్వా! నన్ను క్షమించయ్యా! ఇక్కడికెందుకు తీసుకొచ్చావయ్యా నన్నని అన్నాను ప్రవ్వా! నన్ను క్షమించయ్యా" అని జెప్పేసి దేవుడిని క్షమాపణలడుక్కొని అప్పటి నుంచి గూడా బంధువుల కోసము ప్రార్థన జేశాను. మేము అక్కడికి టంగుటూరొచ్చి ప్రార్థన జేసుకున్నప్పుడు, అందరి కోసం ప్రార్థన జేసుకున్నప్పుడు, కొంతమంది మా బంధువులు రక్షింపబడ్డారు. బాప్తిసానికి సిద్ధపడ్డారు. బాప్తిసం తీసుకున్నారు. దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డారనమాట. వాళ్ళందరి కొరకు ప్రార్థన జేసినప్పుడు. ఆ విధంగా దేవుడు మరి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా మేము ప్రార్థన జేసినప్పుడు దేవుడెంతో మరి సహాయం జేశాడు. మరి దేవుని యందు మరి భయభక్తులు కలిగిన వారికి ఆయన మరి వంశాభివృద్ధి చేస్తానన్నాడు కదా! దీవిస్తానన్నావు గదయ్యా! మరి నిర్గమకాండంలో 20 అధ్యాయంలో ఉంది గదా! షిప్రా పూయ వాళ్ళకి చెప్పాడు గదా దేవుడు. దేవునికి భయపడినందువల్ల వాళ్ళు వంశాభివృద్ధి చెందారని. ఆ విధంగా దేవుడు మరి దీవించయ్యా! మరి నీ యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించయ్యా అని జెప్పేసి అలాగా మరి ఎంతో మరి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి ఎంతో సహాయం జేశాడు. ఆ ఏరియాలో కూడా మేము టంగుటూరులో ఉన్నప్పుడు కూడా ఇంటి చుట్టూ మరి గడ్డి, మరి చివర అన్నమాట. ఎప్పుడు పాములు, తేళ్ళు ఎప్పుడు కనిపించేవి. ఎప్పుడు గూడా ప్రార్థన చేసేదాన్ని. ఇలా కూర్చొని వెనక చూస్తే వెనకుండేది పాము. ముందు అట్లా 2, 3 సార్లు తేలు కుట్టి ఎంతో ఇబ్బంది. నాకు తేలు కుట్టినప్పుడు ఇద్దరు చనిపోయారన్నమాట ఆ ఏరియాలో. ఆ విధంగా ఎంతో భయపడి ప్రార్థన చేసుకుంటూ ప్రభువులోనే మరి గడుపుతూ ప్రభువా! మీరే తోడుగా ఉన్నారయ్యా అని జెప్పేసి ఆ విధంగా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడెంతో, ఎంతో మరి సహాయం చేశాడు. దేవుడెంతో తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో మరి చిన్నదానికి, పెద్దదానికి ప్రతి దానికి కూడా ప్రార్థనే. ప్రతి దానికి ప్రార్థనే. దేవుని మీద ఆధారపడటమే. ఆ విధంగా మరి అనేక మంది కొరకు ఎప్పుడు కూడా మరి అందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి నా కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన ఎంతో నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని దీవించు ప్రభు నిత్యము చేసేదాన్ని. ఎక్కువ కాదు గానీ అందరి కొరకు ప్రార్థన చేసేదాన్ని. మరి అలాగా మరి మొదటి తిమోతి 2:1 ఉంది గదా! రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసినప్పుడు, మరి కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లించినప్పుడు దేవుడు ఎంతో తోడుగా ఉంటానని చెప్పాడు గదా! ఆ విధంగా దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఆయన నేనైతే ఒకటే అనుకునేదాన్ని. ప్రవ్వా! నీ బిడ్డగా నన్ను సిద్ధపరచు. నీ బిడ్డగా నన్ను ఏర్పాటు చేసుకో తండ్రి. నీ బిడ్డ నన్నైతే ప్రజలు అందరూ గూడా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు వాళ్ళు చూసినప్పుడు మరి వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డ అనుకోవాలి అంతే. ఇంక నాకేమి వద్దయ్యా! నాకింకా ఏ ఆధిక్యతలైతే వద్దు ప్రభువా! ఆమె దేవుని బిడ్డ అంతే. అది అనుకోవాలి. నాకది చాలు ప్రభువా! అని జెప్పేసి నేను ఆ విధంగా మరి అనుకునేదాన్ని ఎప్పుడు కూడా. నేనైతే ఎక్కడ కూడా మరి ఇంట్లోనే ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ దేవునితో మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. ఒక్కదాన్నే ఉన్నా ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు మాట్లాడుకునేదాన్ని ఎప్పుడు. ఆ విధంగా మా పిల్లలకి తెలుసు ఆ విషయం. నేనొక్కదాన్నే వంట రూమ్‌లోని మాట్లాడుకుంటున్నా. ఓహో! నీ దేవునితో మాట్లాడుతున్నావా? ప్రభువుతో మాట్లాడుతున్నావా? అని అనేవాళ్ళు. చిన్న పిల్లలప్పుడే.
తెలుసు వాళ్ళకి. ఆ విధంగా నేనొక్కదాన్నే ఉన్నా ఎంతో మంది ఉన్నట్టు మాట్లాడుకుంటా ఉండేదాన్ని. ఆ విధంగా మరి ప్రార్థన చేసుకుంటా దేవుడిని మరి స్తుతించుకుంటా ఉండేదాన్ని. ఆ విధంగా దేవుడిని మరి ఎక్కడా గూడా ముసలమ్మ ముచ్చట్లు నాకైతే అసలెంత అసలిష్టం ఉండదు. అవంటే గూడా ఎంత ఇబ్బందంటే అలా మాట్లాడుకునే వాళ్ళని చూసి నాకు చాలా బాధ. ప్రవ్వా! అయ్యా! వాళ్ళు కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారయ్యా! వాళ్ళని క్షమించయ్యా! ఆ విధంగా మాట్లాడుకోకూడదయ్యా! నీ సన్నిధిలో మరి గడిపితే ఎంతో ఆశీర్వాదం ఉంది కానీ, ప్రార్థన చేసుకుంటే ఎన్నో దీవెనలున్నాయి కానీ, ఆ విధంగా మాట్లాడుకోకూడదయ్యా! అని జెప్పేసి, ఆ విధంగా మరి నేనైతే ప్రార్థన చేసుకునేదాన్ని. పిల్లల చదువులు, మరి వాళ్ళ చదువులు చదువుకునేటప్పుడైతే వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేసేదాన్ని. పెద్ద పాపైతే మరి 10థ్ దాకా మరి తెలుగు మీడియం. 10థ్ తర్వాత ఇంగ్లీష్ మీడియం అయినప్పుడు, ఆ ఎగ్జామ్స్ అప్పుడు ఎంతో భయపడేది. ఆమె కొంచెం మెత్తగా పెద్ద పాప ఎంతో భయపడేది. భయపడ్డప్పుడు నేనైతే ఎగ్జామ్స్ ఎప్పుడమ్మా అని అడిగేదాన్ని. ఎగ్జామ్స్ ఎప్పుడో మరి నాకు చెప్పినప్పుడు ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆమెకైతే మంచి మార్కులొచ్చాయండి. ఎంత మంచి మార్కులొచ్చాయంటే ఇంగ్లీష్‌లో మంచి మార్కులొచ్చి ఆ సంవత్సరం గాని, అంతకు ముందు సంవత్సరం గాని, తర్వాత సంవత్సరం గాని అలాంటి మార్కులు రాలేదంట ఎవ్వరికీ గూడా. అలాంటి మార్క్సొచ్చాయి. ఆ విధంగా మరి ప్రార్థన ద్వారానే పిల్లల్ని చదివించుకోవటము, వాళ్ళకి భయభక్తులు నేర్పటము, అన్ని విషయాల్లో కూడా మరి దేవుడు ఎంతగానో సహాయం జేశాడు. పిల్లల చదువులు కూడా మరి చదువుతా ఉన్నప్పుడు మరి బిడ్డల కోసం, వాళ్ళ ఆరోగ్యాల కోసం మరి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎన్నో బలహీనతలొస్తాయి గదా! ఆ విధంగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడిని అడిగేదాన్ని. ప్రవ్వా! ఈ బలహీనత నుంచి విడిపించయ్యా! ఇదెందుకొచ్చిందయ్యా ఈ సమస్య? మరి ఎన్నో సమస్యలు, ఆ బలహీనతలు అన్ని విషయాల్లో కూడా మరి దేవుడిని ఎంతో మరి అడిగేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడెంతో సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం. కుటుంబ యజమాని రావటం లేట్ అయినా పిల్లలు నేను కలిసి, వస్తే ఒకవేళ అందరం కలిసి, అలాగా మరి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రాకారం ఉండేది మా ఇంటి చుట్టూ. ఆయన కాపుదల తోడుగా ఉండేదనమాట. మరి ఆయన మరి ఎంతో మరి ఆయనయందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఎంతో విడిచిపెట్టే దేవుడు కాదు గదా! ఆ విధంగా దేవుడెంతో సహాయం చేశాడు మా కుటుంబానికి. మరి ఎన్నో మేలులు చేశాడు. బిడ్డలు మరి యవనస్తులుగా ఉన్నప్పుడు, మరి యవనస్తుల పరిచర్యలో వాళ్ళు ఎంతో మరి పాలుపంపులు పొందేవాళ్ళు. మరి సండే స్కూల్ జరిపించేవాళ్ళు. ఆ విధంగా దేవుడెంతగానో బిడ్డల్ని మరి తీర్చిదిద్దాడనమాట. ఆ విధంగా దేవుళ్ళ వాళ్ళు పాటలు పాడేవాళ్ళు. ఏ పరిచర్య అయినా సంఘంలో చేయగలిగేవాళ్ళు. అలాంటి సామర్థ్యం దేవుడు బిడ్డలకిచ్చాడు. ఆ విధంగా పెంచగలిగినప్పుడు దేవుడెంతో సహాయం జేశాడు. ఆ విధంగా ఉన్నప్పుడు మరి పెద్ద పాప మ్యారేజ్ అయింది. రెండో పాప మ్యారేజ్ అయింది. మరి ఆమె మ్యారేజ్ ఐదో రోజే ఆయన చనిపోవడం జరిగిందనమాట. మరి ఆ విధంగా మరి మేమైతే దాని నుంచి కోలుకోలేకపోయినప్పుడు దేవుడెంతో సహాయం చేశాడు. సహోదరుల ద్వారా మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని ధైర్యపరిచి, ఆ విధంగా మూడో పాప వివాహం కొరకు కూడా దేవుడు ఎంతో సిద్ధపరిచి, ఆ విధంగా మరి ఆ వివాహ విషయంలో కూడా దేవుడు మరి డబ్బులైతే లేవు. మూడో పాప వివాహం సమయంలో అయితే. మరి రూపాయి డబ్బులు కూడా లేవు. ఎలా చేయాలి ప్రభువా అని జెప్పేసి దేవుడిని అడిగాం. ప్రార్థన జేసుకున్నాం. సహోదరులైతే మరి ఎంతో ప్రార్థన సపోర్ట్ అందించారు. మరి ఎంత అందించారంటే, ఎంత ప్రార్థన మరి ఏం జేశారంటే, నేను ఇప్పటికి కూడా నాకు ఆశ్చర్యమే ఆ మాట చెప్తే. మరి సహోదరి మరి ఏం జెప్పిందంటే, విజయ సహోదరి మరి ప్రభువు మరి ప్రభువా మరి మీరు సహాయం చేయి వారి వివాహానికి మరి ధనము మరి సిద్ధపరచు, సమకూర్చు. మరి అవి మళ్ళీ తిరిగి ఇచ్చేవిగా ఉండకూడదు. ఆ ధనమైతే మీరిచ్చే డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేవిగా ఉండకూడదు. వాళ్ళు మరి అవి మళ్ళీ ఎలా కట్టాలి? వాటిని మళ్ళీ ఎలా మరి వాళ్ళని అవన్నీ కూడా సమకూర్చి అవి అప్పులు ఎప్పుడు తీర్చాలి? అలా పరిస్థితి ఆలోచనే రాగూడదు. అయి తిరిగి కట్టే విధంగా ఉండకూడదు. అలాగివ్వు ప్రభు ఆ డబ్బులని జెప్పేసి సహోదరి అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఆ మాటకి. అదేంది మరి మనం ఎక్కడన్నా తీసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి కట్టాలి గదా! తిరిగి కట్టకుండా ఎలాగా అని జెప్పేసి లేదు దేవుడు చేస్తాడు. నమ్ము నువ్వు. నువ్వు నమ్మి దేవుడిని ప్రార్థన చేసుకో ఆ విధంగా. నువ్వు దేవుడు తప్పకుండా చేస్తాడు. ఎలా చేస్తాడది? మరి మనము ఎక్కడైనా తీసుకున్నామనుకో డబ్బులు మళ్ళీ తిరిగి చెల్లించాలి గదా! అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెమైనా చెల్లించాలి గదా! అంటే కాదు. దేవుడిస్తే అలా ఉంటుంది. మరి దేవుడిస్తే మళ్ళీ తిరిగి కట్టే విధంగా ఉండకూడదు ప్రభు. ఆ విధంగా ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తాను నేను. నువ్వు గూడా అలా చేసుకో అని జెప్పింది. ఎంత ప్రార్థన సపోర్ట్ అందించిందంటే సహోదరి మరి వాళ్ళిద్దరూ కూడా మరి
వాళ్ళ అక్క, చెల్లి చేసిన మరి ప్రేయర్ సపోర్ట్ నేను మర్చిపోలేను నా జీవితంలో. ఆ విధంగా వాళ్ళు చెప్పినప్పుడు నాకసలు ఇప్పటికి గూడా ఆశ్చర్యమే అది. మరి ఎంత ఖర్చు పెట్టి సుమారుగా చాలా ఖర్చు పెట్టి చేశామండి మ్యారేజ్. అసలు మళ్ళీ పైసా తిరిగి కట్టకుండా దేవుడు సహాయం జేశాడు. గొప్ప మేలు జేశాడు దేవుడైతే. ఆ విధంగా మరి అంత ఖర్చయినప్పటికి కూడా ఇద్దరు పిల్లల విషయంలో దేవుడు సహాయం జేశాడు. ఈ అమ్మాయి విషయంలో ప్రత్యేకంగా దేవుని కృపలో దేవుడు ఎంతో ప్రార్థనతోనే అన్నీ గూడా ప్రార్థనతోనే ఎక్కడా కూడా లోకాచారాలు ఏది కూడా ఒక్కటి కూడా ఎక్కడ కూడా జరగలేదండి. దైవ సేవకులు దీవించి ప్రార్థన జేసి పెళ్లి కుమార్తెను జేసి సాగనంపారు. ఎంత ప్రార్థనా పూర్వకంగా జరిగిందంటే అంత మా కన్నులకది ఆశ్చర్యము. ఆ విధంగా జరిగింది. ఏ కార్యక్రమం, లోక కార్యక్రమాలు ఏవి కూడా ఎక్కడ కూడా జరగకుండా కేవలం దేవుని నామానికి మహిమకరంగా జరిగిందనమాట. ఆ విధంగా జరిగి ఎంతో దేవుని నామానికి మహిమకరంగా ఉంది. యెహోవా యందు సామెతలు 22:4లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. అవి ఐశ్వర్యమును, ఘనతను, జీవమును దాని వలన కలుగును అని దేవుని వాక్యముంది. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము దీవెనే కానీ దానివల్ల ఐశ్వర్యమొస్తది, ఘనతొస్తది, జీవమొస్తది. దానివల్ల వినయమొస్తది. అవన్నీ కూడా చదివినప్పుడు నేను ఎంతో ఆశ్చర్యంగా పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు సామెతలు, కీర్తనలు అవన్నీ చదివేటప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఇన్ని దీవెనలుంటాయా? ఇన్ని ఆశీర్వాదాలుంటాయా? ఇన్ని మేలులుంటాయా? అని జెప్పేసి ఎంతో నాకైతే సంతోషంగా నేనైతే ఎంతో దేవుని నామానికి స్తుతులు చెల్లిస్తూ ఎప్పుడు స్తుతిస్తా, ప్రార్థన చేసుకుంటా ఎప్పుడు దేవుని నామానికి మహిమ చెల్లించేదానిగా ఆ విధంగా పిల్లలకు గూడా ఆ విధంగా నేర్పటం జరిగింది. బంధువులకు గూడా ఆ విధంగా ప్రార్థన వాళ్ళకి నేర్పించి, వాళ్ళ బంధువుల్ని గూడా ఎంతో దేవునిలో నడిపించటం జరిగిందనమాట. ఆ విధంగా మరి కే మరి ప్రేయరు సపోర్ట్ అందించిన ఆ బిడ్డలకు గాని ప్రేయర్ టీము ఎంతో రెండో పాప మరి గర్భిణీ విషయంలో కూడా వాళ్ళందరూ కూడా బాగా ప్రార్థన జేశారు. రెండో పాప ఇప్పుడు గర్భిణీగా ఉందండి. 5వ నెల పాప కొరకు అందరూ ప్రార్థన చేయండి. దేవుడెంతో సహాయం జేశాడు. ఆ బిడ్డ విషయంలో కృప చూపాడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. రోజు బిడ్డల కొరకై ఎంతో మొరపెడుతున్నారు. తల్లిగా నేనెంత ప్రార్థన చేస్తున్నానో కానీ నాకంటే వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా దేవుడెంతో సహాయం చేస్తూ వస్తున్నాడు. ఆ విధంగా దేవుడు కృప చూపి నా కుటుంబంలో ఎన్నో మేలులు బిడ్డల విషయంలో బిడ్డలిప్పుడు దేవుని పని చేస్తున్నారండి. నాకది సంతోషం. జాబ్స్ అవన్నీ కాదు గానీ, దేవుని పనిలో ఉన్నారు. వాళ్ళైతే ఎంతో మంది కొరకు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉన్నారు. దేవుని మహింపరిచేవాళ్ళుగా ఉన్నారు. నా బిడ్డలైతే మరి అన్ మరి వాళ్ళు నోరు తెరిస్తే దేవుని మాటలే, పాటలే ఎంతో దేవుణ్ణి మహింపరుస్తా ఉన్నారు. కుటుంబ యజమాని విషయం అది సడెన్‌గా జరిగిపోయింది. ఇప్పటికి కూడా మేము తలుచుకుంటే ఆ విషయం అయితే కోలుకోలేమండి. అందరి ప్రార్థనలున్నాయి కాబట్టి కొంచెం ధైర్యం కూడా విధంగా ఉంటాం కాబట్టి దేవుని దయ మాత్రమే చిన్న సాక్ష్యం కూడా అందరికీ వందనాలు. సమయం ఉన్న 2 మాటలు వాక్యం చెప్తానండి. ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుతాను నాన్న. ఇప్పుడు 5 to అలాగే వందనాలండి అందరికి. ఇంకోసారి ప్రసన్న ఓకేనా? ప్రేయర్ చెప్తారా అక్క? మీరు చేయండి అక్క. అక్క మీరు చేయండి ప్రార్థన. నేను టౌన్ లో ప్రయాణంలో ఉన్నాను, వింటా వచ్చాను. ఓకే ఓకే అక్క. ఓకే అక్క. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అమ్మా. చెప్పండి. లక్ష్మి ఫోన్ చేసి అందరికి చెప్పమంది ప్రార్థన చేయమని. వాళ్ళ మనవడికి ఇంకా కీమోథెరపీస్ రేపటి నుంచి ఇస్తారంట. 70% అయితే మేము గ్యారంటీ ఇస్తామమ్మా, అయితే ఒక 8 నెలలు ఉండాల్సి వస్తది అని చెప్పారంట. ప్రార్థన చేయమన్నారు. మీరైతే నమ్మకం ఉంచండి, ధైర్యంగా ఉండండి. అయితే ఖర్చులవి కూడా అంటే కొంచెం ఇమ్మని చెప్పారంట, కానీ నేను ఏమి ఇవ్వలేనని చెప్పేసి